భూపాలపల్లి జిల్లాలో ఒక మర్డర్ అయింది. రాజలింగమూర్తి అని ఒక సామాజిక కార్యకర్త, గతంలో బీఆర్ఎస్ లో పనిచేసిన లీడర్ అయిన. సో ఆయన మర్డర్ అయింది. ఆ మర్డర్ అనేది కేసీఆర్, హరీష్ రావు, అలాగే గండ్ర వెంకటరమణారెడ్డి చేయించిందని చెప్పిండ్రు. మరి పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిర్రు మొన్నటి రోజున. భూమికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లోని వ్యక్తిగత కారణాల వల్లనే ఈ మర్డర్ జరిగింది, రెండు కారణాల వల్ల జరిగింది అనేది క్లియర్ గా పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిర్రు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీదే ప్రభుత్వం, పోలీసు వాళ్ళకి అట్లా చెప్పారు. మరి పోలీసు వాళ్ళు కరెక్టా, నువ్వు కరెక్టా? ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును టికెట్ ఇస్తానట. ఈయన 48 గంటలలో అరెస్ట్ చేస్తారట ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా. ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళని అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటంటే కేవలం బండి సంజయ్ని కిషన్ రెడ్డి చేయబట్టే సాయం చేస్తాను అనేది క్లియర్ గా ఈయన చెప్పిండు. ఎవరు? రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయి ప్రచారం చేసిండు, ఎన్నికల ప్రచారం పీకింది ప్రతి చోట. ఢిల్లీ పోయి ప్రచారం చేసిండు, హామీలు, గ్యారంటీలు, మళ్ళీ బోర్డు పెట్టిండు. అక్కడ బోర్డు తిరిగింది, అక్కడ ఒక్క సీటు గెలవలే, ఇజ్జత్ పోయింది ఢిల్లీలో. రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే బీక్తుంది. పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, మొత్తానికైతే మంత్రి కోమటిరెడ్డి ఇజ్జతిమానం పోయింది, అట్లనే రేవంత్ రెడ్డి ఇజ్జతిమానం పోయింది. ఆ వివరాలన్నీ ఒక 5 నిమిషాల వీడియో మిత్రులారా, తప్పకుండా ప్రతి ఒక్కరి యొక్క 5 నిమిషాల వీడియో చూడండి. పోయిందా లేదా మీరే చెప్తారు. మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, మొన్న భూపాలపల్లి జిల్లాలో ఒక మర్డర్ అయింది. రాజలింగమూర్తి అని ఒక సామాజిక కార్యకర్త, గతంలో బీఆర్ఎస్ లో పనిచేసిన లీడర్ అయిన. సో ఆయన మర్డర్ అయింది. ఆ మర్డర్ అనేది కేసీఆర్, హరీష్ రావు, అలాగే గండ్ర వెంకటరమణారెడ్డి చేయించిందని చెప్పిండ్రు. మరి పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిర్రు మొన్నటి రోజున. పొద్దుగాల ప్రెస్ మీట్ పెట్టి ఇది భూ వివాదాస్పదం, అంటే భూమికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లోని వ్యక్తిగత కారణాల వల్లనే ఈ మర్డర్ జరిగింది, రెండు కారణాల వల్ల జరిగింది అనేది క్లియర్ గా పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిర్రు. అరెస్ట్ చేసి రిమైండ్ పంపిర్రు. 2-3 పరారులు ఉన్నారని కూడా విషయం క్లియర్ గా చెప్పారు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీదే ప్రభుత్వం, పోలీసు వాళ్ళకి అట్లా చెప్పారు. మరి పోలీసు వాళ్ళు కరెక్టా, నువ్వు కరెక్టా? నీ ఇజ్జతి మనం మీద. అందుకనే సున్ని నోరు పెట్టుకుని, నోరు కాదు తాటిమట్టనే. కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే ఏంటంటే ఇజ్జతి మనం పోతుంది. ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వాన్ని నడిపించేటోళ్ళు ఏది పడితే అది మాట్లాడదు. నేను బీఆర్ఎస్ కు పాజిటివ్ గా మాట్లాడతాను మిత్రులారా. బీఆర్ఎస్ అనేది ఒక దరిద్రమైన పార్టీ, అలా నాకు తెలుసు. కేసీఆర్ కుటుంబం అంటేనే దరిద్రం, పెండతో సమానం మనకైతే, ఓపెన్ గా చెప్తాను. సో మిత్రులారా, ఇట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చదివింది. ఇక మన ఐరన్ లెగ్ శాస్త్రి ఎవరంటే రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయి ప్రచారం చేసిండు, ఎన్నికల ప్రచారం పీకింది ప్రతి చోట. ఢిల్లీ పోయి ప్రచారం చేసిండు, మొత్తం అని చూపించిండు. వీటిని ఏమంటారు, మన హామీలు, గ్యారంటీలు, మళ్ళీ బోర్డు పెట్టిండు. అక్కడ బోర్డు తిరిగింది, అక్కడ ఒక్క సీటు గెలవలే, ఇజ్జత్ పోయింది ఢిల్లీలో. ఏడికి పోతే రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే బీక్తుంది. పట్టభద్రులట సంబంధించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ యొక్క ఆల్ ఫోర్సు కళాశాలలు, ఏవైతే ఆల్ ఫోర్సు విద్యా సంస్థలు ఉన్నాయో వాటి అధినేత నరేందర్ రెడ్డిని గెలిపించాలని చెప్పేసి పోయి మళ్ళీ ప్రచారం చేసిండు. పీక్తుంది. నువ్వు ఏడి పోతాడా వీక్తుంది. నేను ప్రజలు నమ్ముతలేరు. ఓన్లీ అసెంబ్లీ ఎన్నికల వరకే నిన్ను నమ్మిరు. ఆ తర్వాత నువ్వు హామీలు నెరవేర్స్తలేవు, నిన్ను ప్రజలు నమ్ముతలేరు, టైంపాస్ చేస్తాను. నేను నమ్ముతలేరు. అందులో ఇజ్జతిమానం ఎట్లా పోతుంది అనేది చూడండి. ఇక రేవంత్ రెడ్డి ఇజ్జతి పోతుంది. ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును టికెట్ ఇస్తానట. ఈయన 48 గంటలలో అరెస్ట్ చేస్తారట ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏంటంటే హరీష్ రావుకు బెయిల్ వచ్చిందంటాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళని అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటంటే కేవలం బండి సంజయ్ని కిషన్ రెడ్డి చేయబట్టే సాయం చేస్తాను అనేది క్లియర్ గా ఈయన చెప్పిండు. ఎవరు? రేవంత్ రెడ్డి చెప్పిండు. నేను ఒక్కటే మాట చెప్తాను, నీకు సిగ్గు శివునెత్తురు ఇజ్జతిమానం ఉంటే ఇప్పటికైనా ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి, నీతో అయితలేదు, నీతో శాతం అయితలేదు, నీ ప్రభుత్వానికి హామీలు నెరవేర్చడం చేత కాదు, గ్యారంటీలు నెరవేర్చడం చేత కాదు, అట్లీస్ట్ సిబిఐకి రాయి. 100 కోట్ల రూపాయలు వేస్ట్ చేస్తాను నువ్వు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి, డబ్బులన్నీ వేస్ట్ చేస్తాను. సిబిఐకి రాస్తే సిబిఐ చూసుకుంటుంది, నీకేమవసరం? ఇది మొత్తం రాష్ట్రాలు దాటింది, దేశం దాటింది, ఖండాలు దాటింది ఫోన్ ట్యాపింగ్ కేసు. నీకేమో పెద్ద పోటు కానివని చెప్పేసి నేను మొత్తం ఎంక్వైరీ చేస్తా, లోపల నొక్తా అని చెప్తానవా? నీకంత శాత కాదు. ఈ కేసును సిబిఐకి ఎందుకు వెళ్ళి, నువ్వు సిబిఐకి ఇచ్చినాక అప్పుడు బీఆర్ఎస్ నేతలను కానీ ఎవరుంటే వాడిని అరెస్ట్ చేయకపోతే అప్పుడు బదనాం చేయాలి. కానీ నువ్వు ఇప్పుడు బండి సంజయ్ ఆపుతాడు, కిషన్ రెడ్డి ఆపుతాడు, ఏదో శాతగాక మంగళవారం అనే సామెత ఒకటి ఉంటుంది చూసిన మిత్రులారా. సో గట్లనే ఉన్నది ఈ కథ. నాకైతే గట్లనే అనిపిస్తుంది ఈ కథ. ఈయన చెప్తాడు ఇక ముచ్చట్లు, ఈయన చాలా ముచ్చట్లు. 1వ తారీఖు జీతం నీ అయ్యే జాగిరి అనుకుంటానవా? 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి, మా పైసలే అవి, మా పైసలే. 1వ తారీఖు జీతం ఇస్తానని గొప్పగా చెప్తాను. ఎట్లున్నదంటే ఇవన్నీ ముచ్చట్లు ప్రజలకు ఏం చెప్పాలో గవే చెప్పాలి. ఎవడు అయ్యే జాగిరి కాదు జీతాలు, మా పైసలు, మా ట్యాక్సులతో తీసుకుపోయి ఉద్యోగులకు జీతాలు ఇస్తాను. 1వ తారీఖు కాకపోతే 31వ తారీఖు ముందు రోజు తప్పేం లేదు, మీ జేబులకి వెళ్ళి తీసుకొస్తలేవు కదా. ఇక పోతే ఈయన చెప్తాను కదా, ఈ యొక్క బీజేపీ ఉన్ని బీఆర్ఎస్ ఒక్కటే, అందుకనే వీళ్ళను కాపాడుతారు, చీకట్లో కలుసుకుంటారు అని చెప్తాను. అంటే దీనికి కారణం ఏం చెప్తానంటే వీళ్ళని అరెస్ట్ కాకుండా హరీష్ రావు గట్ట బెయిల్ వచ్చిందట. హరీష్ రావు అక్కడ కూడా నీ మొత్తం ఒంటి మీద బట్టలు ఇప్పినంత ఇజ్జతిమానం పోయింది నీది. రేవంత్ రెడ్డి వంశీకృష్ణ అన్నట్టు పట్టుకున్నారు, లోపల టార్చర్ చేసారు, వాడు పేరు చెప్పలే. హరీష్
హరీష్ రావు పేరు చెప్పేదాకా టార్చర్ చెప్పారు, వాడు పేరు చెప్పారు. బయటకు వచ్చినాక ఇదే వంశీకృష్ణ అంటాడు ఈ చక్రధర్ గౌడ్ సంగతి చెప్తే ఇది వరకు గతంలో ఈ చక్రధర్ గౌడ్ అంటున్న దగ్గర నేను పనిచేసిన ఈ మోసాలు ఇవన్నీ కూడా బయట పెడతా, నేను నన్ను హరీష్ రావు పేరు చెప్పాలని పోలీసు వాళ్ళు ఏసీపీ డీసీపీ టార్చర్ చేసినని కోర్టులో ఆల్రెడీ కేసు వేసిండు. నీ ఇజ్జత్ మనం పోయిందా? నువ్వు అడమైన కేసులు అక్కర్రాని కేసులు పెట్టుకుంటా అసలు కేసులు లేవు నీకు. ఏ విషయంలో నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయాలి? ఆఫీసర్ నీ గొర్రెల స్కామ్ కేసు ఏమైపోయింది? కాళేశ్వరం ఏమైంది? ఇప్పటి వరకు నువ్వే కదా చేసేది విచారణ. ఏమైంది? ఈ విద్యుత్ కొనుగోళ్ల కథ ఎక్కడికి వచ్చింది? అడ్డమైన ఈ ఫార్ములా ఈ కార్ రేసు నీ కేసు ఏమైంది? ఇవన్నీ అడ్డమైన కేసులు పెట్టుకుంటాను. ఏ ఒక్కటన్నా నువ్వు సిబిఐకి అప్పచెప్పినావా? అప్పచెప్పి చూడు. నువ్వు 48 గంటలు అన్నావు, నువ్వు 10 నెలలు 11 నెలలట ఈ ప్రణీత్ రావు భుజంగరావు వీళ్ళందరూ కూడా జైల్లోనే ఉన్నారు. తర్వాతనే బెయిల్ వచ్చింది, మేము అరెస్ట్ చేసినాడు. నువ్వు అరెస్ట్ చేసుడు కాదు, నువ్వు కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయలే ఫస్ట్? ఎందుకంటే దీనిలో కారణం ఉన్నది మిత్రులారా. ఇప్పుడు ఈయన స్కాములు చేస్తాడు, ఇవన్నీ కేసీఆర్ కుటుంబాన్ని తెలుస్తాయి. ఎందుకంటే వీళ్ళు పాలించిన వాళ్ళు కదా, గతంలో వీళ్ళ అధికారం ఉండే కాబట్టి వీళ్ళకి అన్ని తెలుసు. వీళ్ళేమనద్దు, వీళ్ళు చేసిన వాటిని వాళ్ళేమనద్దు. వీళ్ళిద్దరు చీకట్లో కూర్చొని మాట్లాడుకునేది వీళ్ళిద్దరు. ప్రజలందరూ కూడా గమనించాలి. ఇంత ఇజ్జత్ తక్కువ పని అయితే ఏముండదు. ఇక అంటాడు జనగణన బీజేపీ చేయాలి, మేము చేస్తానో ఇవన్నీ చిక్కులు పెడతాను, బీసీ గణన కులగణన అని చేస్తే చిక్కులు ఇవన్నీ పెడతాను, ముస్లింలను బీసీలో చేర్చద్దు అది అంటారు అని స్టోరీ ఏదో స్టార్ట్ చేసి జనగణన చేయాలి బీజేపీ అంటాడు. నేను 55 సంవత్సరాలు పాలించిన నీ కాంగ్రెస్ ఏం పీకిందా? నీ కాంగ్రెస్ ఏం పీకింది 50 సంవత్సరాలు పాలించి? 10 సంవత్సరాల క్రితం మీదే కదా ప్రభుత్వం, ఎందుకు చేయలే? మన్మోహన్ సింగ్ మంచిగా చేయకపోయాడు. 10 సంవత్సరాలకే వచ్చింది, 50 సంవత్సరాలు పాలించారు. ఏం చేసిరు మీరు? ఏం గణనాలు చేసిరు మీరు? అందుకనే ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడితే ఏంటంటే ఇజ్జత్ మనం పోతుంది రోడ్ల మీద. మీకు ఎవడు ఓట్లేసి లేరు. ఇప్పుడు నువ్వు ఎగడికి పోయి ప్రచారం చేయి, ఆడ వ్యక్తి అని ఎక్కడన్నా చేయి. ఒక సర్పంచ్ని కూడా ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డికి గెలిపియలేడు. ఓపెన్గా ఛాలెంజ్ చేస్తాను నేను. ఒక సర్పంచ్ని గెలిపించే కెపాసిటీ లేదు. పోతే ఉన్నాయి వీక్తే సర్పంచ్. ఏ సర్పంచ్కి అయితే కోసం అయితే పోయి ప్రచారం చేస్తే ఆ సర్పంచ్ వీకినట్టే. కొందరు ఉంటారు మిత్రులారా, ఈ సొంటోళ్ళు ఉంటారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుల అసలు విషయం ఏంటంటే సిబిఐకి ఎందుకు అప్పచెప్పాడంటే మిత్రులారా, దీంట్లో కొంతమంది గతంలో కాంగ్రెస్ కోవట్లు బీఆర్ఎస్ కోవట్లు ఉండేది కాంగ్రెస్ వాళ్ళు. సో వీళ్ళు కూడా ఇరుకుతారు కాబట్టి వీళ్ళు సిబిఐకి అప్పచెప్తే వాళ్ళు కూడా జైలుకు పోతారు, ఇజ్జత్ పోతుంది, కాంగ్రెస్ ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ఈ కేసును సిబిఐకి ఇస్తలేడు. పక్కా నేను క్లియర్గా చెప్తున్నా మిత్రులారా, ఈయాడి వరకు కూడా బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబంలో కవితను అరెస్ట్ చేసిన ఘనత కేంద్రంది కాదా? కేజ్రీవాల్ కానీ లోపలి నూకింది కేంద్రం కాదా? సిసోడియా కానీ లోపలికి నూకింది కేంద్రం కాదా? అసలు వీళ్ళని కాపాడడం మాకు ఈజీ కాదు. ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళను ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి వెళ్ళి కాపాడడం మాకు ఈజీ కాదు. మాకు ఈజీ ఒక్కటే, నిన్ను అంటే రేవంత్ రెడ్డి నిన్ను ఓటుకు నోటు కేసులు ఉన్నది, నిన్ను లోపల నూకడం ఈజీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ లోపల నూకడం చాలా ఈజీ, వెరీ ఈజీ. మిమ్మల్ని లోపల నూకడం ఈజీ. మరి ఆ పని చేస్తారమ్మా? కోర్టుల మీద నమ్మకం ఉండదు మీకు, వీళ్ళే కాపాడుతారంటే. వ్యవస్థల మీద నమ్మకం లేకపోతే ఎట్లా? రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వం రద్దు అయితే కోర్టు వెంట తెచ్చుకున్నాడు. మరి మేము అక్కడ కంప్లీట్గా బయటనే ఉందనిస్తామా? నమ్మకం ఉండాలి, వ్యవస్థల మీద నమ్మకం ఉండాలి. ముఖ్యంగా మోడీని ఏలుబెట్టి చూపించే దమ్ము ధైర్యము అంత నిజాయితీ గల నేత ఏదైనా నాకు ఇలా కనవల్లే మిత్రులారా. వీళ్ళునట నిజాయితీ పరులట రేవంత్ రెడ్డి. నువ్వు మూడలతోని క్లియర్గా రెడ్ హ్యాండెడ్గా వీడియోలు తీస్తాంటే దొరుకుతుంది. ఇంతకంటే ఇజ్జత్ తక్కువ పనే ఉంటుందా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇంతకంటే ఇజ్జత్ తక్కువ ఉండదు. ప్రజలు మరి ప్రజలకు పూజలు చేయాలి, ప్రజలే మా దేవుళ్ళు. ఇప్పుడు ఇసొంటోళ్ళని ఎన్నుకున్నారు మీరు. గట్లే ఉండదు పాలన. ఎక్కడ పడితే అక్కడ ఇవాళ దందాలు నడుస్తూ ఉన్నాయి, ఇసుక దందాలు నడుస్తూ ఉన్నాయి. ఇసుక దందాలనికి ఎవడున్నాడు? ప్రతి దందా వెనుక ఎవరున్నారు? నీ కుటుంబ సభ్యులే ఉంటారు. చూసుకో రేవంత్ రెడ్డి. ఇవన్నీ నేను క్లియర్గా చెప్తున్నా మిత్రులారా. ఎంత దారుణం అంటే మళ్ళీ గెలుచుడు వీళ్ళు కష్టం. ఇక జీవితంలో కనీసం ఎమ్మెల్యే గాడిగా ముఖ్యమంత్రి సంగతి పక్కబెట్టి మంత్రి సంగతి పక్కబెట్టి ఎమ్మెల్యే గాడు ఈ దఫాలనే ఖచ్చితంగా కంపల్సరీ రేవంత్ రెడ్డి భరతం కూడా ఈ ప్రభుత్వం ఈ సెంట్రల్ గవర్నమెంట్ పడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా పడుతుంది. కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎంబడి ఖచ్చితంగా పడుతుంది. రేవంత్ రెడ్డి అక్రమాలు, రేవంత్ రెడ్డి చుట్టాలు చేసే దందాల మీద ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. మీరు చూడండి మిత్రులారా, ప్రతి దాంట్లో వీళ్ళే ఉంటారు. కేసీఆర్ కుటుంబానికి నీ కుటుంబానికి తేడా ఉన్నది. నీ పాలనకు కేసీఆర్ పాలనకు మీ ఇద్దరు దొంగలే. ఇవాళ క్లియర్గా చెప్తున్నాం మిత్రులారా. దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించండి. ఖచ్చితంగా పట్టభద్రుల సంబంధించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎవరి కోసం పెట్టినట్టే ఆయన నరేందర్ రెడ్డి అట. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గురించి సెలవునడు ఉన్నాడా? అదొక పెద్ద మాఫియా, విద్యా మాఫియా. నీ ఫీజులేంది? నీ కాలేజీల ఫీజులేంది? పేద ప్రజలను పీడించి లక్షల ఫీజులు దొప్పుతున్నావు నరేందర్ రెడ్డి. చైతన్య కాలేయోనికి నారాయణ కాలేయోనికి నీకు 5 పైసల వంతు తేడా లేదు. చెప్తాం కంపల్సరీ భరతం పడతాం. నువ్వు గెలువ అయిపోయా. రేవంత్ రెడ్డి వచ్చి మీటింగ్ పెట్టినంటేనే పీకినట్టు. గెలిచేటోళ్ళు పీకుతారు, వచ్చే 10 ఓట్లు వెనకపోతాయి. సో మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కూడా మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.